హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు వినబోతున్న కథ ఎదురు చూసిన ముహూర్తం. రచించిన వారు పి సరళాదేవి గారు. ఇక కథలోకి వెళ్తే, అప్పుడప్పుడే జ్ఞానం వస్తున్న దుర్గకు ఆశలు పుడుతున్నాయి. పద్మ వేసుకున్నటువంటి పువ్వుల గౌను వేసుకోవాలని, ఎర్రటి షాటిన్ రిబ్బన్లు జడలకు కట్టుకోవాలని, మంచి మంచి బొమ్మలు కొనుక్కొని తోటి పిల్లల్ని ఊరించాలని, పలక పుస్తకాలు కొత్త సంచిలో పెట్టుకొని బడికి వెళ్ళాలని కోరికలు కలుగుతున్నాయి. రేపటితో తనకు 5 సంవత్సరాల నుండి 6వ ఏడు వస్తుందని అక్క చెప్పిన మాటలు విని వంటింట్లో అమ్మ చెంగు పట్టుకొని మారం చేస్తుంది. పుట్టినరోజుకి పువ్వుల గౌను కొనమని. అలాగే లేవే, నాన్న వచ్చాక చెబుదువు గాని, ఇక్కడ నుంచి దయచేయి అని అమ్మ విసుక్కుంది. వంటింట్లోంచి గబగబా వీధి అరుగు మీదకి వచ్చి ఈ చివర నుండి ఆ చివర వరకు వీధిని పరకాయించి చూసి గబగబా మళ్ళా అమ్మ దగ్గరకు వెళ్ళి, నాన్న ఎప్పుడు వస్తారు అంది. దేనికి రాకపోయినా తిండికి హాజరవుతారులేమ్మా. మరి మరి ఇంకా ఎన్ని గంటలుందమ్మా అంది దుర్గా అమ్మ విసుక్కి భయపడుతూ. ఏమిటి అని కూడా మరీను, ఇక్కడ నుంచి పోతావా చురకెట్టమంటావా? ఒసే కాంతం, దీన్ని లాక్కెళ్ళవే అన్న అమ్మ కేకలకు ఒక్క అంగలో వీధిలోకి పరిగెత్తి అరుగు మీద కూర్చుని ఉంది. ఆ పసి మనసులో గౌను మీద ఊహలు అల్లుకుంటున్నాయి. పద్మ గౌను కన్నా మంచి పువ్వుల గౌను కొనుక్కోవాలి. తనకు అలాంటి గౌను లేదని నిన్నంతా ఎంత ఉడికించింది. నీకొకటే గాని నాకు 2 ఉన్నాయి అని తను చెప్పేసింది. మరి ఊరుకుంటుంది ఏమిటి? పొద్దున్నే లేచి నాన్నతో బజారుకెళ్ళి గౌను తెచ్చుకుంటుంది. అది ఎంత బాగుంటుందో. అలా ఊహిస్తూ కలవరిస్తూ ఆ అరుగు మీదే ఒరిగి నిద్రపోయింది దుర్గ. అమ్మ వచ్చి లేపడానికి ఎంత ప్రయత్నించినా లేవలేదు. అలా ఎత్తుకొని లోపలకు తీసుకెళ్లి మంచం మీద వేసేసింది దుర్గను. పొద్దున లేస్తూనే అక్కను అడిగింది, నాన్నేరే అని. ఇంకా రాలేదు అంది అక్క. తిన్నగా అమ్మ దగ్గరకెళ్ళి అమ్మ గౌను అంది. ఏం గౌనే, వెదవ గౌను తినేస్తున్నావు అని ఒక్క కసరు కసిరేసరికి బావురమంటూ వెళ్ళి గదిలో కూర్చుంది. అప్పుడే లోపలికి అడుగు పెడుతూ, అబ్బబ్బా ఏం గోలర్రా, ఎప్పుడు చూసినా కీవర కావరమంటూ ఒకటే గొడవ అన్నాడు నాన్న. ఒక్క అంగలో నాన్నను చుట్టుకొని, నాన్న పువ్వుల గౌను కొనవు అంది దుర్గ. ఇదేం గొడవే, పో ఇక్కడి నుంచి. నీ మొగానికో గౌను కూడాను. వెదవిల్లు నరకం నయం. అలసిపోయి ఇంటికొచ్చిన మగాడికి కాస్త సుఖం ఇద్దామన్న జ్ఞానం లేదు మనుషులకు. గొడ్లను తోలినట్టు పిల్లల్ని మీదికి తోలడమే అన్నాడు మోటుగా. దాంతో అమ్మ కస్సుమంది. సంపాదించి ఎరగబెట్టింది ఏమీ లేదు గాని అలసిపోయారు పేకాటలో. ఇంట్లో ఆడది అడుక్కు తెచ్చైనా సరే రాజభోగం మాత్రం అమర్చాలి. వేదవ బ్రతుకు. ఇంట్లో ఇదంతా మామూలే. అంచేతే దుర్గ పట్టించుకోలేదు. నాన్న దగ్గరకెళ్ళి ఏడవసాగింది గౌను కావాలని. 2 ఇచ్చుకున్నాడు నాన్న. వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మూల నక్కింది. పేకాటలో తగలేయడానికి ఎంతన్నా ఉంటుంది గాని పిల్లది నోరు విడిచి అడిగితే ఒక్క గుడ్డ ముక్క కొనడానికి నోచుకోలేదు. వెదవ బ్రతుకు అని గొనుక్కుంది అమ్మ. దుర్గకు ఏడుపు ఆగడం లేదు. తనకి పువ్వుల గౌను కావాలి. ఇంకేమీ వద్దు. ఇంకెప్పుడు మళ్ళీ గౌను కూడా అడగదు. ఈ ఒక్కసారికే ఒక్క పువ్వుల గౌను కావాలి. తన దగ్గరున్న రంగుల అట్టపెట్టి కావాలంటే ఇచ్చేస్తుంది. తను కూడబెట్టిన బలపాలన్నీ ఇచ్చేస్తుంది. దొడ్లో జామకాయలు కోసి ఇస్తుంది. ఒక్క గౌను కావాలి. దుర్గ ఏడుస్తూనే ఉంది. అక్కొచ్చి బతిమాలింది. అన్నయ్య వచ్చి వినకపోతే 2 మొట్టికాయలిచ్చాడు. అమ్మ ఎంతో బుజ్జగించింది. అయినా అక్కడి నుంచి కదలలేదు. పోనీ నా చీర చింపి గౌను కుడతాను రావే అంది అమ్మ. నాకక్కర్లేదు పో, ఇంక అడగనే అడగను. నాకేదీ వద్దు. బడికెళ్ళను, అన్నం తినను, నాకేమీ వద్దు అని బెక్కుతోంది. చావే వెదవ మొండిపట్టు నువ్వును అని మరో 2 తగల్నిచ్చి వదిలేసింది అమ్మ. దుర్గ ఇంత ఏడుపు మళ్ళా ఏడవలేదు. ఇటువంటి కోరికలు మళ్ళా కోరలేదు. వయసు పెరిగిన కొద్దీ పరిస్థితులు అర్థం చేసుకోసాగింది. వచ్చిన సంపాదనంతా పేకాటలో వడ్డీ ఇంటికొచ్చే నాన్నతో దెబ్బలాడుతూ తిట్టుకుంటూ నాన్న ఇచ్చే కానీ పరక జాగ్రత్త చేసి గుట్టుగా సంసారం చేసే అమ్మ. వయసు వస్తున్నా మంచి తిండి గాని కప్పుకునేందుకు మంచి బట్ట గాని లేక అనామకంగా తిరిగేస్తున్న అక్క. వేలకొచ్చి తిండి తిని వీధుల్లో బలాదురుగా తిరుగుతున్న అన్నయ్య. ఆకలేస్తే ఏడవడం, లేకపోతే నిద్రపోవడం తప్ప ఇంకోటి ఎరగని చెల్లెలు. వీళ్ళ మధ్య పెరుగుతోంది దుర్గ. ఏదైనా తనకు కావాలనిపించినప్పుడు అమ్మని అడుగుదామని అనిపించేది గాని నోరిప్పకపోయేది. తోటి పిల్లలు ఏవేవో చెప్పేవారు. ఎవరి పెళ్లికి తమకేం కొన్నారో చూపించేవారు. అవన్నీ చూసి విని గుటకలు మింగింది. తనకు అలా ఎవరైనా ఇస్తే కనీసం మాట మాత్రంగా తనను దగ్గరకు తీసుకుని
మా దుర్గకు పలానా బట్టలు కొంటాను అంటే ఆ ఊహకు ఎంతో హాయిని అనుభవించేది. కనీసం అక్క పెళ్ళికైనా ఎలాంటిదో ఒకలాంటిది కొత్తది కుట్టించరా, మా దుర్గ కోసం ఈ బట్టలు అంటూ ఇవ్వరా ఆశ. అందుకోసం అక్క పెళ్లిని వాంఛిస్తోంది. 10 ఏళ్ల దుర్గకు ఒకరోజు రేపు అక్క పెళ్లి అని చెప్పింది అమ్మ. మరి కొత్త బట్టలు అని అడుగుదామనుకున్న దుర్గ అడగలేకపోయింది. మర్నాడు ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకుని అందరూ గుళ్ళోకెళ్లారు. అరగంటలో అక్క పెళ్ళైపోయింది. దుర్గకి ఏమీ అర్థం కాలేదు. కొత్త బట్టలు, బ్యాండ్ మేళాలు, లడ్డు జిలేబీలు తినడం, కిళ్ళీలు నమలడం ఏమీ లేవు. ఆ తర్వాత వారం రోజులకే నాన్న తిట్టినందుకు అన్నయ్య ఎక్కడికో పారిపోయాడు. దుర్గ ఆశలు మళ్ళా మామూలు స్థితికి వచ్చాయి. అక్కయ్య పెళ్లికి ఎలాగైనా అడగకుండా కొత్త బట్టలు కుట్టిస్తారనుకుంది. అది లేదు. అన్నయ్య ఉద్యోగం చేసి సంపాదించి తనకు అంత మాత్రం కొనిపెట్టడా అనుకుంది. అది లేదు. చీరలు కడుతోంది దుర్గ. ఫైనల్ చదువుతోంది. ఎవరిని అడగదు. ఏం కావలసినా, ఎంత అవసరమైనా నోరు మెదపదు. మనసులోని మాట నోటి వరకు రానివ్వదు. ఇంకా అడగక విధి లేకపోతే నెమ్మదిగా వెళ్ళి, అమ్మా నా చీరలు చినిగిపోయాయి అంటుంది. అలా అడుక్కుంటున్నందుకు కన్నీళ్ళు ఉబికేవి. తను నోరు విడిచి అడిగితే గాని ఏదీ రాదు. తమంతట తాముగా వచ్చి, దుర్గా నీకోసం ఈ చీర తెచ్చానమ్మా అని ఇచ్చేవారు తనకి ఎవ్వరూ లేరు. నాన్నకు తనుందో లేదో అక్కర్లేదు. అన్నయ్య ఉన్నాడో లేదో తనకి తెలీదు. అమ్మ ఒక్కతే అన్నింటికీ పాకులాడుతుంది. తన బతుకైనా బాగుపడుతుందని చెప్పి వాళ్ళ సహాయాలతో చదువిడుస్తోంది అమ్మే. ఇంకేం కావాలి తనకు? నీకోసం తెచ్చానమ్మా అంటే మురిసిపోతూ అందుకునే అదృష్టం తనకు లేదు. చివరకు ఓ పెన్సిల్ ముక్కైనా అలా ఇచ్చిన వాళ్ళు తనకెవరూ లేరు. దుర్గకు ఏడుపొచ్చేది. పండగకు ఏం బట్టలు కొనుక్కున్నావే అని స్నేహితులు ఎవరైనా అడిగితే కొనుక్కోలేదు అనేది మనసులో బాధ పైకి కనిపించనివ్వకుండా. కొత్త చీర కట్టుకుని, కొత్త గాజులు వేసుకుని, కొత్త రిబ్బన్లు పెట్టుకుని, మా అన్నయ్య బెంగళూరు నుండి తెచ్చాడు అని, మా పిన్ని కలకత్తా నుండి తెచ్చింది అని స్నేహితులు చెబుతుంటే ఆశతో చూసేది. తన జీవితంలో ఎప్పుడైనా అంత మాట వింటుందా? తనకంత అదృష్టం ఉందా? తనకెవరైనా ఏదైనా తెచ్చి ఇచ్చే ఘట్టం ఊహించుకొని ఫైనల్ పాస్ అయింది దుర్గ. అమ్మ నాన్న 2 రోజులు పోట్లాడుకొని ఎలాగైనా టీచర్ ట్రైనింగ్కు పంపించారు. రోజులు గడవడం లేదు దుర్గకు. ఆ విచిత్రమైన ఆశ రోజు రోజుకు పెరిగిపోతోంది. నిరీక్షణలో నలిగిపోతోంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరింది. తన మీద తనకే ఆశ. తన జీతం మీద ఆశ. జీవితం మీద ఆశ. మొదటి నెల జీతం అందుకొని ఇంటికి వచ్చిన దుర్గ అమ్మ చెప్పిన మాటలు విని నీరసించిపోయింది. జీతం అలా అమ్మ చేతిలో పోసేసింది. చెల్లెల్ని చదివించాలి, అప్పులు మాపించాలి, సంసారం గడిపించాలి. దుర్గకు తన కర్తవ్యం ఏమిటో తెలిసింది. జీవిత చక్రం గిర్రున తిరిగిపోతుంది. సంసారం తేరుకుంటోంది. చెల్లెలు పెద్దదవుతోంది. అమ్మ కష్టాలు కడతేరుతున్నాయి. కానీ దుర్గ ఆశ ఆశలాగే ఉంది. నెల జీతం వస్తోంది. ప్రతిసారి పండగలు వస్తున్నాయి. పండగలలో అమ్మకు, నాన్నకు, చెల్లెలికి స్వయంగా సొంత సంపాదనతో బట్టలు కొంటోంది. అదేమిటే వాళ్ళందరికీ కొంటావు గాని నువ్వు కొనుక్కోవేం అని తోటి టీచర్ శకుంతల అడిగితే, ఎలా కొనుక్కోమంటావు చెప్పు, నువ్వు కూడా తెచ్చుకో అని ఎవ్వరూ అనరు. ఏ మొహం పెట్టు కొనుక్కోను అనేది ఆకాశంలోకి చూస్తూ. ఆ మాట విని జాలిపడాలో కోప్పడాలో తెలియక వెర్రిగా చూసేది శకుంతల. కొన్న బట్టలు ఇంటి దగ్గర పడేసి వాళ్ళ మొహాలు చూస్తుంది ఆశగా. నువ్వు కూడా కొనుక్కోలేకపోయావా అక్కయ్య అని చెల్లెలు అంటుందేమోనని, నువ్వు తెచ్చుకోలేదు అని అమ్మ అంటుందేమో అని. అనరు ఎవ్వరూ అనరు. తన గురించి ఎవ్వరికీ అక్కర్లేదు. నీకోసం తెచ్చాను దుర్గా అనే మాటకు తను నోచుకోకపోయినా తన డబ్బుతోనే అయినా నీకోసం తెచ్చుకో అనైనా అనరు. పైగా పక్కింటి వాళ్ళతో అమ్మ అంటోంది. దానికేముందండి, బయట తిరుగుతుంటుందా, 4 చూస్తుంటుంది. ఎప్పుడైనా ఏదైనా కంటికి నచ్చితే వెంటనే కొనుక్కోగలదు. ఎటొచ్చి ఇంట్లో పడి ఉండే వాళ్ళం మేమే కదా అని. అవును, కొనేసుకోగలదు, కొనుక్కుంటుంది కూడా. ఎప్పటికైనా ఎవరైనా తనని తెచ్చుకోమంటారేమోననే ఆశతో చూసి నలుగురిలోనూ తిరుగుతూ చిరుగుల చీరలు కట్టుకోలేక విసిగిపోయి కొనుక్కునేది. కొనుక్కున్న సంతోషమైనా ఉండనివ్వదు చెల్లెలు. నీవే బాగున్నాయక్క అంటుంది. దాంతో మనసు చివుక్కుమనిపోయి కట్టుకోబుద్ధి కాదు. దుర్గను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడి ఇంకో టీచరు దుర్గ తండ్రిని అడిగాడు. అలా తీసుకుపోతాను అంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేమేమీ పెట్టలేము సరికదా, చెల్లెలి చదువుకి దుర్గే పెట్టాలి అన్నాడు. ఎవరి ఖర్చులు వారే పెట్టుకునే ఒప్పందం మీద గుళ్ళోనే దుర్గ పెళ్లి జరిగింది.
నాన్న తత్వం తెలిసిన దుర్గా నాన్న దగ్గర నుంచి ఆశించకపోయినా ముచ్చటకైన భర్త ఒక చీర కొంటాడనుకుంటుంది. సంసారంలో ప్రవేశించాక ఆశ చిగురేసింది. కోరి పిల్లాడిన భర్త తన కోసం ఏం తీసుకురాడా? నీ కోసం తెచ్చాను దుర్గా అని ప్రేమతో తన కళ్ళల్లోకి చూడడా? తన కోసం తెచ్చే ఆ అపురూపమైన వస్తువు ఏమిటో ఒక్కసారి అటువంటిదొస్తే చాలు. తనుందని, తనకి ఇవ్వాలని, తను సంతోషిస్తుందని ఒక వ్యక్తి ఇచ్చిన స్మృతిని, ఈ ప్రపంచంలో తన ఉనికిని గుర్తించిన స్మృతిని జీవితాంతం మనసులో నిలుపుకుంటుంది. తన జన్మంతా పువ్వులతో పూజ చేస్తుంది ఆ వస్తువును.